వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నాము. అటువైపు షెమ్మునిపల్లి తనుగుల ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గుంపుల మధ్యలో ఉన్నాము. ఇది మానేరు వాగు. ఈ మానేరు వాగు ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ డ్యాములు నిర్మించింది. చెక్ డ్యాములు నిర్మించి వాటర్ స్టోరేజ్ ఇవ్వడానికి, ఇటు తాగునీరు సాగునీరు అందించడానికి చర్యలు చేపట్టింది. తాజాగా గత 4 రోజుల క్రితం ఈ చెక్ డ్యాము మొత్తం నిండుగా నీళ్లు ఉన్నటువంటి ఈ మానేరు వాగులో ఒక్కసారిగా నీళ్ళన్నీ పోయాయి. అసలు ఏం జరిగింది? తాజాగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఇతర నాయకులందరూ వస్తున్నారు. సమీప గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు వచ్చారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకు వస్తున్నారు ఇక్కడికంతా? ఈ కేసీఆర్ గారు అప్పుడు వాటరు ఈ రైతులకు ఇబ్బంది ఉందని చెప్పి అనేది చెక్ డ్యాములుగా నిర్మిస్తే అది మంచిగానే అందరికీ పనిచేసినాయి. ఇప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ఆ చెక్ డ్యామ్ కూల్చివేసారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ మన రైతులకు కానీ వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పానని మేము కోరుకుంటాం. అంటే ఎందుకు కూల్చేసిండ్రు? దీనికి వారికి కూల్చివేయడం వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం? అంటే ఎందుకు కూల్చేసిందో విషయం అది వాళ్ళకు పోలీసు వాళ్ళ విచారణలో వాళ్ళు చెప్తారు. కాకపోతే అంటే ఇది రైతులకు సంబంధించిన వాటర్ స్టోరేజ్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకే ఇలాంటి ఇవి చెయ్యొద్దు. ఇంకా కూడా మిగతాటిని కూడా అన్ని గవర్నమెంట్ వాటి మీద కూడా అది చేపట్టాలని చెప్పి. కేవలం ఇది నీరు అధికంగా ఉండి కుట్టుకపోయిందా, లేదంటే పేల్చడం వల్లనే కూలిపోయిందా, లేకుంటే ఇసుక మాఫియా వాళ్ళు చేసిన పని? ఇది ఉసుకే, కరెక్ట్ ఉసుకే. ఉసుక తీసుకుందామని ఇది ఇళ్ళ బట్టి పోతలేదు. ఉసుక లేదు వాళ్ళకు. తిప్పలా అయితే అమ్ముకునేటోళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అందుకే పేల్చిర్రు. అది బాగా వచ్చినప్పుడు కూడా కొట్టుకపోలే. అది అంత బాగా గేట్లు తీసినా కూడా కొట్టుకపోలే. అది ఎట్లా ఇప్పుడు కొట్టుకపోతుందా? అది అందుకోసమే పేల్చేసారు. అది అంటే ఇక్కడ నాయకుల ప్రమేయం వల్లనే ఇది కూల్చేసిండ్రు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు దీనిలో. ఉంటేనే కదా అది అంత నడిచింది. లేకపోతే నాకు ధైర్యం ఉంటుందా? వాళ్ళు ఉంటేనే ఆ పని చేసిర్రు అంతే. ఇసుక కొరే, ఇసుక గురించే. అయితే మీరేమంటారు ఇక్కడ దీనికి సంబంధించి? ఏమైంది అసలు? సార్ ఇది చాలా మంచి పద్ధతి కాదండి. ఇది సొంత లాభాల కొరకు ఇలాంటి చర్యలు చాలా దారుణం. ఇలాంటివి చేయకూడదు. ఏదో 10-20 రూపాయల కోట్ల రూపాయల కొరకటి రైతులు చాలా మంది నష్టపోతారు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, ఇది మంచి ప్రజల కొరకు మంచి కట్టించింది. దీన్ని మంచి కాపాడుకునే బాధ్యత ప్రజలకు ఉండాలి. ఇలాంటి పనులు చేయడం చాలా దుర్మార్గం. ఇలాంటి చేయకూడదు. ఇది మంచిది కాదు. ఏ పార్టీ అయినా అవసరం లేదు, కానీ ఇలాంటి చేయొద్దు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి చేయొద్దు. ముందు కూడా ఇలాంటి జరగకుండా చేసిన వాళ్ళని ఏం చేద్దాం? కఠినమైన శిక్ష వాళ్ళు చేయించాలి. వాళ్ళు కఠినమైన శిక్ష చేయించాలి. ముందుకు ఇంకో తరానికి కూడా, వాళ్ళకు కూడా ఇలాంటిది రాకూడదు, ఇలాంటి ఆలోచన రాకూడదు. మొగ్గలను తుంచేయాలి వీటిని. మీరు ఏమంటారు? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏం జరిగింది అసలు దీనికి? ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ కింద ఉన్న శివారు పొలాలు మావి ఉన్నాయి అన్నట్టు. మాది వావిలాల విలేజ్, జమ్మికుంట మండల పరిధిలో వావిలాల విలేజ్ మాది. ఆ పొలాలకు మాకు వాటర్ చెక్ డ్యామ్ ఉండడం వల్ల మాకు ఈ 2 పసర్లకు నీళ్ళు ఫుల్ఫిల్గా ఉండేది అన్నట్టు. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ దీన్ని ధ్వంసం చేసిరని తెలుసుతో చూద్దామని ఇక వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ పోవడం వల్ల కింది ధ్వంసం చేసిందని అనుకుంటున్నారు మీరు? ఎవరి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంత వాసులందరూ? ఇక బయట టాక్ ఏంటిదంటే ఇసుక మాఫియా వాళ్ళు చేసిరు అనేది టాక్ వస్తుంది. అది విషయం. చర్యలు తీసుకోవాలంటారు. ఇక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఇతరులు ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు తీసుకుంటేనే కదా వాళ్ళకి మళ్ళీ చేయకుంటుంటారు. మొత్తం మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు, దోఫసల్ 2 పంటలు వచ్చేటువంటి మానేరు, ఇక్కడ ఉన్నటువంటి మానేరు వరప్రదాయంగా ఉంది. ఈ వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటుంది. గత కొంతకాలం నుంచి సైతం కేవలం ఇసుకాసురులు మాత్రమే, ఇసుక మాఫియా పెట్టరేగిపోవడం వల్లనే ఇది
పేల్చేసిండ్రు. చెక్ డ్యామ్ అంత బందోబస్తుగా ఉన్నది. 4 రోజుల క్రితం వరకు కూడా ఇది పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ఆ గతంలో అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయినటువంటి చెక్ డ్యామ్ ఇప్పుడు కొట్టుకపోవడానికి కారణం ఏంది? కేవలం ఇసుక మాఫియా ఆగడాల వల్లనే ఇది కొట్టుకపోయిందా? ఇసుక తీసుకుపోవడానికి వీలైతే లేదనేటువంటి కోణంలోనే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వీరు అధికారికంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర కార్యకర్తలు, నేతలందరూ సైతం ఈ ప్రాంతాన్ని, ఈ చెక్ డ్యామ్ను పరిశీలించి వెళ్ళడం జరిగింది. తాజాగా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల, కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఇతర కార్యకర్తలు, నేతలందరూ కూడా వస్తున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, కేవలం నాయకుల అండదండలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు, ఇంత ధైర్యం చేశారు. ఎవరైనా సరే రైతులని నష్టపోయే విధంగా చర్యలు చేపట్టిన వారిని కఠినంగా శిక్షించాలి, ఇది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు, స్థానిక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చింది. 2 టర్మ్లు గవర్నమెంట్ రూల్ చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐకాన్ ప్రాజెక్ట్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. ఆ తర్వాత ప్రతి వాగు పైన చెక్ డ్యామ్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఈ తనుగుల, గుంపుల మధ్య ఉన్నటువంటి మానేరు నది దగ్గర ఉన్నాము. దానికి సంబంధించి చెక్ డ్యామ్కు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం. ప్రస్తుతం ఇది రాత్రికి రాత్రి కూలిపోయినటువంటి ఘటన, దిగ్భ్రాంతికరంగా చెప్తున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగానే ఇది కూడా నాణ్యత లేక కుంగిపోయిందా, కూలిపోయిందా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు దీన్ని సందర్శించడం జరిగింది. ఇదే సమయంలో ఇప్పటికి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్, అలాగే పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటి అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంది, ఎందుకు ఇది కుంగిపోయింది, ఇట్లా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా 4 రోజుల వరకు చెక్ డ్యామ్ నిండుగా మానేరు నది కలకలలాడుతున్నటువంటి జలకళ ఉట్టిపడేలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా కుంగిపోయి డైనమైట్లు పేల్చారా, జిల్టన్ స్టిక్స్తో పేల్చడం వల్లే ఇట్లా ఉందా, ఇసుక మాఫియా ఆగడాలతోనే ఇట్లా జరిగిందా, లేదంటే ఆ నాణ్యత లోపం వల్లనే జరిగిందా అనేటువంటి కోణంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఇదొక యుద్ధ ప్రాతిపదికన ఒక వార్ఫుడ్ ప్రోగ్రామ్గా తీసుకుంది. దీనికి సంబంధించి కుట్రలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మీద కుట్రలు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడానికి కారణము, అలాగే ఇటీవల చెక్ డ్యామ్లు కూలడానికి కారణము ప్రతిపక్షాల యొక్క కుట్ర. ఇటు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వీరు చేసినటువంటి కుట్రలో భాగమే అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రము, స్థానికంగా ఉండే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము, ఇది ఇసుకాసురులు గత కొద్ది రోజుల నుంచి ఇసుక డంపు చేద్దామంటే వీలు కావట్లేదు, ఎక్కడికక్కడ దిగ్బంధం అయిపోయింది, ఇసుకను తోడాలంటే నీళ్లు ఉండొద్దు, నీళ్లు పోవాలంటే దీన్ని పేల్చేయాలనే పథకంతో, కుట్రతోని ఇది చేయడం జరిగింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకొని సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిజాలు ఏంటి, అసలు వాస్తవమైన పరిస్థితి ఏంటి అనే కోణంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంత వాసులంతా కూడా మా మానేరు అనేది మా వ్యవసాయ రంగానికి వరప్రదాయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఎలా చోటు చేసుకున్నాయి, వీటిని రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది ఇక హరీష్ రావు, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, అలాగే డాక్టర్ సంజయ్, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి పరిశీలించడానికి, దీని మీద వాస్తవం ఏంటి అనేది చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి. వచ్చి వారు ఏం చెప్తారు అనే కోణంలో స్థానికులు ఉన్నారు. ఇక్కడ అంతా కూడా పోలీస్ బలగాలు కూడా మోహరించడం జరిగింది, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంది, నిజాలు ఏంటి, ఇది కూలడానికి ప్రధాన కారణం ఏంటి? గతంలో కరీంనగర్లో వరదలు అధికంగా వచ్చినటువంటి క్రమంలో చెక్ డ్యామ్ కొట్టుకుపోయాయి. ఇటు హుస్నాబాద్లో పలు చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయి. అలాగే కొన్ని ప్రాంతాలు మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయి. అప్పుడు వర్షాలు బీభత్సంగా వచ్చాయి, వరద ప్రవాహం అధికంగా ఉంది కాబట్టి దానిలో భాగంగా కొట్టుకుపోయినాయి అంటే ఓకే. కానీ ఇప్పుడు మాత్రము ఈ వరదలు లేవు, అప్పుడు వరదలు ఉన్నప్పుడే కొట్టుకుపోలేదు. ఇప్పుడు ప్రధానంగా ఇది కొట్టుకుపోవడానికి, డ్యామేజ్ కావడానికి కారణం ఖచ్చితంగా
ఏదో జరిగింది, దానిపైన సమగ్ర విచారణ జరపాలి, దోషులని కఠినంగా శిక్షించాలి, నిజ నిర్ధారణ చేయాలి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్తుంది. దాదాపు 100 మీటర్ల లెంత్తో ఉన్నటువంటి ఈ చెక్ డ్యామ్ పరిస్థితి ఇట్లా ఉంటే ఒక్కసారిగా ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాణ్యత లోపమా లేదంటే ఇసుక మాఫియా పెట్టలేకపోవడం వలన అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజ నిర్ధారణ చేయాల్సింది మాత్రం పోలీస్ విచారణలో తేలుతుంది అని చెప్పేసి స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ హయాంలో ఇటు ఇసుక మాఫియా పెట్టలేకపోతుంది. కాంగ్రెస్ నేతల అండదండలతోనే ఏకంగా జిల్టెన్ స్టిక్స్ పెట్టి పేల్చేసినటువంటి ఘటనలు జరుగుతున్నాయని మాజీ ఇరిగేషన్ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రధానంగా ఆరోపించడం జరిగింది. గతంలో హుస్సేన్మియా వాగ్ దగ్గర తాజాగా జరిగినటువంటి ఇక్కడ గతంలో సైతం రైతులకి దొరికిపోయారు జిల్టెన్ స్టిక్స్ పట్టుకొని ట్రాక్టర్తో సహా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేది కాదు అని కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపం అని చెప్పి, అప్పుడున్నటువంటి నాణ్యత లోపం అని చెప్పి చెప్తున్నటువంటి పెద్దలు ఇప్పుడున్నటువంటి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షనే నిర్మాణం చేసింది. ఇప్పుడు సైతం వేల కోట్ల రూపాయల టెండర్లు వచ్చినాయి, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ముఖ్యమంత్రి రేవంత్కి లేఖ రాయడం జరిగింది, సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి. దాదాపు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఇలా ఒకటేంటి అనేక ప్రాంతాల్లో ఇలా నాణ్యత లోపం వల్లే కూలిపోయాయి, ఖచ్చితమైన విచారణ జరపాలని. అయితే హరీష్ రావు పాయింట్అవుట్ చేస్తున్నాడు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సైతం బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారనేటువంటి కంప్లైంట్ ఇచ్చాము, దానికి సంబంధించి విచారణ జరపాల్సిందే అని మరొకసారి గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ప్రశ్నించడం జరిగింది. పలు అంశాలకు సంబంధించి కీలకంగా ఆయన మీడియాతో అడ్రస్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక వార్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులందరూ వచ్చారు. ప్రస్తుతం మనం ఈ ఓదెల మండలం గుంపుల ప్రాంతంలో ఉన్నాము. దాదాపు 10ల సంఖ్యలో ఉన్న గ్రామాలకి నీరు, తాగునీరు, సాగునీరు అందించడానికి ఉద్దేశించినటువంటి ఇక్కడ కేవలం ఇసుకాసురులు మాత్రమే బ్లాస్ట్ చేశారు, ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎటు తేలుతుంది, ఇది కేవలం ఇసుక మాఫియా చేస్తున్నటువంటి ఆగడాల లేదంటే కుట్రల, నాణ్యత లోపమా అనేది ఖచ్చితంగా విచారణ జరిపి తేల్చాల్సినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV. సో మానేరు డ్యామ్ ప్రాంతం నుంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.